తెలంగాణ అప్పుల కుప్పగా మారుతోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది. ఆదాయం భారీగా పెంచుతామని పదే పదే చెప్తున్న రేవంత్ సర్కార్ ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. అప్పులు మాత్రం భారీగా చేస్తోంది. జూన్ కు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన నివేదికే ఇందుకు నిదర్శనం. కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ కాగ్ కు పంపిన రిపోర్టులో అప్పుల వివరాలను సర్కార్ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసికంలో 20,266 కోట్ల రూపాయల రుణాలను సేకరించింది. ఇదే టైంలో రాష్ట్ర రెవెన్యూ భారీగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదాయాన్ని పెంచుకోవటంలో తెలంగాణ సర్కార్ ఫెయిల్ అవుతుంది. రాబడి తగ్గి అప్పుల వైపే మొగ్గు చూపుతుంది. బడ్జెట్ అంచనాలకు దేనికి ఏమాత్రం పొంతన కుదరటం లేదు. నిర్దేశించుకున్న దాంట్లో కేవలం 16 రెవెన్యూ మాత్రమే ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో వచ్చింది. ఇదే టైంలో సర్కార్ 20,266 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సేకరించింది. వార్షిక రుణ పరిమితిలో ఇది దాదాపు 38% సమానం. అలాగే గత కొన్నేళ్లలో ప్రభుత్వం సమీకరించిన అత్యధిక రుణం కూడా ఇదే కావటం ఆందోళన కలిగిస్తుంది. 2025-26 ఫస్ట్ క్వార్టర్లో ప్రభుత్వానికి సమకూరిన మొత్తం ఆదాయం 57,500 కోట్లుగా ఉంది. ఇందులో రెవెన్యూ రాబడి 37,222 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 21% నుండి 20.38% తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తుంది. సర్దుబాటు కోసం రుణాలపై ఆధారపడుతుంది. 2024-25 ఫస్ట్ క్వార్టర్స్ లో అలా 13,171 కోట్ల రూపాయల అప్పులు పొందింది. 2025-26 ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో 20,266 కోట్లు తీసుకొచ్చింది. గతంలో కన్నా ఇది 11% ఎక్కువ. ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల ఆ అంతరాన్ని పూడ్చేందుకు సర్కార్ రుణాలపై డిపెండ్ అవుతుంది. ఇక ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో రెవెన్యూ లోటు 10,583 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు 20,266 కోట్లుగా నమోదైంది. మార్కెట్ నుంచి సర్కార్ సేకరించిన రుణాలకు ఇది సమానం. గత 6 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తం అప్పు తేవటం ఇదే తొలిసారి. 2020-21లో అప్పటి ప్రభుత్వం అత్యధికంగా 17,670 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించింది. ఇప్పుడు అది మరింత పెరిగింది. వచ్చే ఆదాయంలో శాలరీలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలకు 61% ఖర్చవుతుంది. ఇక ఈ వారంలో ప్రభుత్వం మరో 3,500 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణంగా తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన ఈ ఆక్షన్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ అటెండ్ అయ్యి అప్పును పొందింది. కాగా ఫస్ట్ క్వార్టర్స్ లో 17,400 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రెండో త్రైమాసికంలో 12,000 కోట్ల అవసరం అవుతాయని ఆర్బీఐకి తెలిపింది. తర్వాత జూలైలోనే 8,500 కోట్లు తీసుకుంది. ఫైనాన్షియల్ ఇయర్ లో తొలి 4 నెలల్లోనే దాదాపు 26,000 కోట్ల రూపాయల రుణాలను సమీకరించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఇలాగే అప్పులు కొనసాగిస్తూ పోతే రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతాయని చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.